క్లీన్ పర్సన్. నేను మీ గురించి విన్నంత వరకు సార్ సార్ అలాంటి ఏరియా నుంచి, అవును సార్, రూరల్ ఏరియా. అలాంటి దాని నుంచి వచ్చిన వాళ్ళు బాగా వైసెస్ కి వాటికి అలవాటు పడిపోతారండి. చెడు అలవాట్లు, అదే సార్, దురలవాట్లు వెరీ ఈజీ. అవును సార్, వెరీ ఈజీ. ఇక్కడ కనెక్ట్ అవ్వడం ఇంకా ఈజీ ఉంటుంది. వెరీ ఈజీ. వాటిని ఎలాగ తట్టుకున్నారండి అసలు? మీరు తండాలో ఉన్న కాలం గాని, తర్వాత సిటీలోకి వచ్చిన తర్వాత సర్కిల్స్ లో మూవ్ అయినప్పుడు? అంటే దురలవాట్లు ఏముండే సార్, నేను ఐ థింక్ ఇంతకుముందు డ్రింక్ అలవాటు లేకుండే ఒక 4 years నుంచి 2 బీర్లు తాగే అలవాటు. వారానికి 2 బీర్లు అలా. ఇప్పుడు వారానికి 2 బీర్లు తాగుతాం సార్. వారానికి 2 సార్లు 2 బీర్లు. ఓకే. 2 days చీటింగ్ డే, 5 days డైట్. ఓకే. అలా పెట్టుకుంటాను. అంటే డ్రింక్ కొద్దిగా భయం ఉండే సార్. అంటే కొంతమందిని చూశాను కదా, దానివల్ల కెరీర్ పాడు చేసుకొని స్ట్రగుల్ ఉన్నప్పుడు చూసా. డ్రింక్ వల్ల కెరీర్ పాడు చేసుకున్న వాళ్ళని కొంతమందిని చూశాను సార్. అమ్మో మనం అలా ఉండదు, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మందు గిందు విషయంలో. ఎందుకంటే మనం ఏం రీచ్ అయ్యేంత వరకు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఎప్పుడు నాకు నేను చేసుకున్నాను సార్. ఏ తాగినా చేసినా లిమిటెడ్గా మాత్రం లిమిట్. నేను ఏదైనా లిమిట్ దాటుతున్నానంటే నాకు నేను అలర్ట్ అవుతా. అరే ఏంటి 10 పదండి 2 రోజులు అయింది ఏంటి, నాకు నేను అలర్ట్ చేసుకుని నా అని చెప్పేసి. అంటే దిస్ ఈజ్ ఎ వరల్డ్. అంటే ఎవరి బుద్ధి బట్టి వాళ్ళకి ప్రపంచం ఎదురవుతుంది అనుకోండి. సార్, బట్ దిస్ ఈజ్ ఎ వరల్డ్ ఆఫ్ లాట్ ఆఫ్ టెంప్టేషన్స్. టెంప్టేషన్స్ సక్సెస్ లోకి వస్తున్నప్పుడు, సక్సెస్ లో రన్ అవుతున్నప్పుడు, ఒక మంచి స్పాట్ లైట్ మన మీద ఉన్నప్పుడు టెంప్టేషన్స్ ఇవి చాలా ఈజీ. అవును సార్, అవును. అన్ని ఫేస్ చేశారా మీరు వెన్ యూఆర్ రైజింగ్? చూసాను సార్. బట్ నాకు ఫస్ట్ నుంచి నేను ఎక్కువ ఉన్న దాంట్లో ఎక్కువ వైల్డ్ గా వెళ్ళే ఇది కాదు సార్. నాకు భయం వైల్డ్ కానీ ఈ పబ్బులు గిబ్బులు అన్న భయం. నాకు భయపడిపోతా. నా లైఫ్లో 2-3 టైం వెళ్ళి ఉంటాను ఇప్పటి వరకు నా పబ్లో, ఏదైనా ఫ్రెండ్స్ పార్టీ తప్ప. నేను పర్సనల్గా అంటే అది బ్యాడ్ హ్యాబిట్ అన్నట్లే, బట్ నాకు అది అంత మళ్ళీ ఫాస్ట్గా ఎక్కువ అక్కడ వెళ్ళి ఎక్కువ చేస్తున్నామో ఏంటో అనిపించేస్తుంది నాకు. కరెక్ట్. అంటే డివేట్ అయిపోతున్నామా మనం ఏంటి అని, అంటే అందరూ అని నా పర్సనల్ భయం అది. దానివల్ల కొద్దిగా నేను కొద్దిగా ఎక్కువ ఫాస్ట్ లైఫ్ ని దూరంగా ఉంటాను. నేను వెళ్ళడానికి ఏదైనా ఉంటే నా ఆఫీస్ లో కానీ ఇంట్లో కూర్చొని హ్యాపీగా పిల్లలతో నవ్వుకుంటూ, నా టీం పిల్లలు ఉంటారు, ఎప్పుడో ఒకసారి సరదాగా మా ఆఫీస్ లో పార్టీ చేసుకుంటాం 1 month ఒకసారి. నా టీం పిల్లలు జబర్దస్త్ లో చేసిన వాళ్ళ పిల్లలు ఇప్పటికీ సరదాగా మీతో కంటిన్యూ అవుతున్నారు. నేను వాళ్ళతోనే హ్యాపీగా గడుపుతుంటాను. అంతే. వాళ్ళు ఆ రోజు వస్తున్నారంటే నేనే ముందు వెళ్ళి వంట చేస్తుంటా. కుక్ చేసి రండ్రా, ఎక్కడి వరకు వచ్చారా వాళ్ళ కోసం రెడీ చేసి నేను వండి పెడతా. అది ఎంజాయ్ చేస్తాను నేను. గుడ్. అది నాకున్న దాంట్లో బ్యూటిఫుల్ గా చక్కగా అదే మీ ఎంజాయ్మెంట్. అదే ఎంజాయ్మెంట్ సార్. అది అంత ఎంజాయ్మెంట్ అంటే అది చాలా గొప్ప ఎంజాయ్మెంట్. నాకు గొప్ప ఎంజాయ్మెంట్. దానికి మించిన ఎంజాయ్మెంట్ నాకు హై లెవెల్. మీరే వండి పెట్టడం, నేనే వండి పెట్టి నా పిల్లలతో. ఏంటంటే సార్, బయటికి వెళ్తే మనం ఎక్కువ మాట్లాడలేము, పెద్దవాళ్ళ ముందు మనం చూసుకొని జాగ్రత్తగా ఉండాలి, అది ఎక్కువ ఉంటుంది మైండ్లో. ఈ పిల్లలు ఉన్నా అనుకో ఎలాగైనా మాట్లాడు, ఎలాగైనా నవ్వుకో, స్వేచ్ఛ నా స్వేచ్ఛ అక్కడే ఉంటుంది. కాబట్టి వాళ్ళతో నేను చేస్తాను. అవునా సార్, బాగా వెరీ నైస్. అసలు నార్మల్ గా మీరు అంటే ఒకసారి యాక్టర్ గా జబర్దస్త్ లో షోలో, దీనిగా సినిమా యాక్టర్ గా చమ్మక్ చంద్ర అని మీరు రాజకీయాల్లోకి వెళ్ళి ఉపన్యాసాలు కూడా ఇచ్చేంత పాపులారిటీ వచ్చింది మీకు కదా, ఒక పార్టీ తరఫున. సో ఈ దీంట్లో సినిమా ఇండస్ట్రీలో వేరే సొసైటీ అన్నది మీకేం ఫార్మ్ అవ్వలేదా? అంటే డైరెక్టర్స్, యాక్టర్స్ వాళ్ళు కలవడాలు, గ్లాసులు
ఏం లేదు సార్, ఏదైనా ఫ్రెండ్స్ ఉంటే సరదాగా ఎవరు మీకు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాలంటే స్టిల్ తాగుబోతు రమేష్, ధనరాజు, మేమే కలిస్తే మేమే ఎప్పుడైనా ఒకసారి కలుస్తాం అంతే తప్ప, మేమే ఎప్పుడూ ఒకసారి రేర్ సార్ అంతే తప్ప బయటికి వెళ్ళి సగ ఏదైనా బర్త్డే గిడ్డే ఉంటే సగ ఏదైనా అకేషనల్లీ కలుస్తుంటాం అంతే తప్ప. వెంకట్ గారు మేము సమ్ టైమ్స్ కోనగడ్ గారు మేము సరదాగా కలుస్తుంటాం 20 days కి ఒకసారి, 15 days కి ఒకసారి, 1 month కి ఒకసారి సరదాగా మాట్లాడుకొని వెంకట్ గారితో సరదాగా మాట్లాడుకోవడం, ఆయన కంపెనీ నాకు చాలా ఇష్టం. అవును, చాలా ఆయన చాలా ఆహ్లాదకరమైన వ్యక్తి, నైస్ పర్సన్ అండ్ ఎంకరేజ్మెంట్, దేన్నైనా ఎవరితోనైనా మూవ్ అయ్యే పర్సన్, మంచి మనస్తత్వం, చిన్న పెద్ద ఉండదు, మనిషి నచ్చితే అవును ఆయన వదులుకోడు అలాంటి పర్సన్. సో వెంకట గారితో మేము కోనగడ్ గారితో సరదా కూర్చొని ఇప్పుడు సార్ కూర్చొని నవ్వుకుంటూ ఉంటాం, జోకులు వేసుకుంటూ, అంతే సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.